ఖైరతాబాద్ లో భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు, ఉప్పల్ నుంచి మెహదీపట్నం వరకు నాన్ స్టాప్ గా వాన పడింది. హైత్ నగర్ సర్కిల్ పరిధిలో 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. సరూర్ నగర్, ఎల్బీ నగర్, గోషామహల్, బేగంపేట సర్కిల్ పరిధిలో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సికింద్రాబాద్, హబ్సిగూడ, అంబర్పేటలో భారీగా వాన దంచుకొట్టింది. ఇటు సరూర్ నగర్, మీర్పేట్, చంపాపేట్ ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. దిల్సుఖ్ నగర్, చైతన్యపురిలోనూ భారీగా వాన పడుతోంది. రాజేంద్ర నగర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, గోషామహల్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మల్కాజ్గిరి, కాప్రా, ఎల్బీ నగర్, శేరలింగంపల్లి సర్కిల్ పరిధిలోనూ నాన్ స్టాప్ గా వర్షం కురిసింది. అయితే మరికొన్ని గంటల పాటు ఇలానే వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది, హైడ్రో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక భారీ వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతూ ఉన్నారు. దీంతో నగరం అంతా ట్రాఫిక్ చంద్రబంధంలో చిక్కుకుపోయింది. ఖైరతాబాద్ నుంచి జూబ్లీహిల్స్, కొండాపూర్, మియాపూర్, లింగంపల్లి మార్గాల్లో పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించాయి. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు, ఉప్పల్ నుంచి మెహదీపట్నం వరకు నాన్ స్టాప్ గా వాన పడింది. హైత్ నగర్ సర్కిల్ పరిధిలో 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్, ఎల్బీ నగర్, గోషామహల్, బేగంపేట సర్కిల్ పరిధిలో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇక సికింద్రాబాద్, హబ్సిగూడ, అంబర్పేటలో భారీగా వాన పడింది. ఇటు సరూర్ నగర్, మీర్పేట్, చంపాపేట ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. దిల్సుఖ్ నగర్, చైతన్యపురిలోనూ భారీగా వాన పడుతోంది. రాజేంద్ర నగర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, గోషామహల్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మల్కాజ్గిరి, కాప్రా, ఎల్బీ నగర్, శేరలింగంపల్లి సర్కిల్ పరిధిలోనూ నాన్ స్టాప్ గా వర్షం దంచుకొస్తోంది. మరికొన్ని గంటల పాటు ఇలానే వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక రోడ్లపైకి వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు అవస్థలు పడుతూ ఉన్నారు. దీంతో నగరం అంతా ట్రాఫిక్ చంద్రబంధంలో చిక్కుకుపోయింది. ఖైరతాబాద్ నుంచి జూబ్లీహిల్స్, కొండాపూర్, మియాపూర్, లింగంపల్లి మార్గాల్లో పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించాయి.